Hey guys, welcome back to my YouTube ఛానల్. నేను మీ అనిల్. నేను ఇంతకుముందు వీడియోలో ఆర్ఎంఐటికి ఎస్ఎస్విఎఫ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా. అసలు ఎస్ఎస్విఎఫ్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే స్టూడెంట్ సింప్లిఫైడ్ వీసా ఫ్రేమ్వర్క్. ఇందులో మనకు కొన్ని క్వశ్చన్స్ అంటే ఉంటాయి. పర్టికులర్గా ఏం క్వశ్చన్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా మనకు కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనే క్వశ్చన్ మనకు వాళ్ళు అడగడం జరుగుతుంది. దాన్ని సింపుల్గా మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ కోర్స్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ అండ్ కెన్ యూ కన్ఫర్మ్ యువర్ ఏజెంట్ నేమ్. ఇది మనం ఎక్కడి నుంచి అప్లై చేసాము అండ్ ఎక్కడ మన కౌన్సిలర్ పేరు ఎవరు, మన కన్సల్టెన్సీ ఏది అనే దాని గురించి క్లియర్గా మీరు చెప్పుకోవచ్చు. వాళ్ళు నార్మల్గా మనకు వై డూ యూ చూస్ దిస్ కోర్స్ అంటే యాక్చువల్గా మీరు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీరు చేసిన బ్యాచిలర్స్ డిగ్రీ, అది దాని గురించి మీరు ఓన్గా చెప్పేయచ్చు సింపుల్గా. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఏ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసావో ఆ ఫీ వాట్ విల్ బి ద ఫీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అంటే నువ్వు అప్లై చేసిన ప్రోగ్రామ్కి ఫీ ఎంత ఉంది అనేది క్లియర్గా చెప్పాలి. అండ్ మనకు వీటిని అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చినంటే విచ్ క్యాంపస్ యూ అప్లైడ్ ఫర్ అంటే మనం ఏ క్యాంపస్కి అప్లై చేసినాము, అసలు మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది. అయితే నేను అప్లై చేసింది ఏంటంటే ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ మెల్బర్న్ సిటీ క్యాంపస్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ఎంఐటి అండ్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్ అంటే వాటికి ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఆర్ఎంఐటిఏ వేరే యూనివర్సిటీ కంపేర్ చేయమన్నప్పుడు నువ్వు నీ ఓన్ వేస్లో ఎలా చెప్పాలనేది క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, వై ఆస్ట్రేలియా అండ్ వై నాట్ ఇండియా అంటే యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు నువ్వు ఇండియాలోనే మాస్టర్స్ చేసుకోవచ్చు కదా, ఇండియాలో కాకుండా మరి ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ఎందుకు అనే క్వశ్చన్ నీకు వాళ్ళు రేస్ చేస్తారు. దాని రిలేటెడ్ ఆన్సర్స్ నువ్వు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టము, హాస్టల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా కంపేర్ చేసుకుంటా చెప్పుకోవచ్చు. అండ్ నీకు హాస్టల్లో ఎందుకు వస్తున్నావు, అసలు ఇక్కడ యూనివర్సిటీస్ దేనిపైన ప్రిఫర్ చేస్తుంది, ఇండియాలో ఎందుకు లేదు నీకు ఆప్షను, ఎవ్రీథింగ్ నువ్వు డీటెయిల్గా ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకు నువ్వు ఎలాంటి ప్రొఫెషన్సీ టెస్ట్ రాసినావు, లైక్ ఐఎల్స్, పీటీ, ఎప్పుడు రాసినావు, స్కోర్ ఎంత వచ్చింది అనేది సెంటర్ బేస్డ్ టెస్టా, అలా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు నార్మల్గా, అవి మీరు చెప్పేయచ్చు. తర్వాత వాట్ అబౌట్ ఫండ్స్, యాక్చువల్గా మీరు ఫండ్స్ ఎలా అరేంజ్ చేసుకున్నారు, ఫండ్స్ మీకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, మీకు ఏమైనా లోన్ ఉందా, ఎవ్రీథింగ్ వాళ్ళు క్లియర్గా డీటెయిల్గా అడుగుతారు. మీరు దాన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి క్వశ్చన్ని, తర్వాత మీరు క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ వాట్ విల్ దే డూ ఫర్ లివింగ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏం చేస్తారు ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పండి. ఎలాంటి మీకు బిజినెస్ ఉన్నా కానీ ఏమైనా ఉంటే ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పేయాలి. నెక్స్ట్, ఫాదర్ అండ్ మదర్ ప్రొఫెషన్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ డీటెయిల్స్. ఇందాక చెప్పినా కదా మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు, అలానే ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తారు, అండ్ మీకు బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే, మీ బ్రదర్ ఉంటే స్టడింగ్ అయితే స్టడింగ్ డీటెయిల్స్ చెప్పండి, సిస్టర్స్ డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్కి ఎవ్రీ డీటెయిల్ డేటాని కలెక్ట్ చేస్తారు వాళ్ళు, దాని బేస్డే నీకు ఆఫర్ ఇవ్వాలా లేదని డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఎలాంటి భయం లేకుండా క్లియర్గా చెప్పాలి. వాళ్ళకి ఏమున్నా కానీ ఇంకోసారి క్వశ్చన్ అడగండి, కానీ ఎలాంటి భయం లేకుండా క్లియర్గా చెప్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఎందుకంటే ఇది జస్ట్ వన్ టైం ఇంటర్వ్యూ కదా, వాళ్ళు నీ స్పీకింగ్ ఎబిలిటీ చూసి వాళ్ళని క్వాలిఫై చేస్తారు. అలా మాకు కూడా అలానే అయింది. అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అసలు నా ఎస్ఎస్విఎఫ్ ఇంటర్వ్యూ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా నేను చెప్తాను. సేమ్ నాకు అడిగిన క్వశ్చన్స్ కొన్ని మీకు ఇందులో నేను అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నాను. కావాలంటే ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ కెరీర్ ప్లాన్స్ అండ్ వాట్ కంపెనీ యువర్ టార్గెటింగ్ అంటే నీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి, అసలు నువ్వు ఏ కంపెనీ టార్గెట్ చేస్తున్నావు, ఆఫ్టర్ కంప్లీటింగ్ మాస్టర్స్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఐటీ సైడ్ అయితే ఐటీ సైడ్, ఇప్పుడు హెల్త్ సైడ్ అయితే హెల్త్ సైడ్, ఎలాంటి ఫీల్డ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి అని డీటెయిల్గా నువ్వు, అండ్ ఆ కంపెనీ ప్యాకేజెస్ ఇండియాలో అయితే ఎంత ఉంటుంది, మాస్టర్స్ కంప్లీట్ అయినాక ఎంత ఉంటుంది అని ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా చెప్పాలి ఇక్కడ. అండ్ మీకు ఇప్పుడు నేనైతే ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ సైడ్ అయితే మీకు ఎలాంటి రోల్స్ ఉంటాయి, వాట్ ఆర్ యువర్ జాబ్ రోల్స్ అని అంటారు. అప్పుడు నా ఐటీ సైడ్ అయితే నేను సాఫ్ట్వేర్ డెవలపర్, ప్రోగ్రామ్ డెవలపర్ అలాంటివి నేను చెప్పుకున్నాను. ఇలా మీరు కూడా మీ సైడ్, మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫీల్డ్ని బట్టి ఏ ఫీల్డ్లో ఉన్నారైతే, ఫార్మసీ అయితే ఫార్మసీ సైడ్ రోల్స్, మనం ఇంజనీరింగ్ సైడ్ అయితే ఇంజనీరింగ్ సైడ్ రోల్స్ అనేది మీరు సపరేట్గా అంటే మన సివిల్ ఇంజనీరింగ్కి వేరే ఉంటాయి, అన్నీ
కంప్యూటర్ సైన్స్కి వేరే ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఉంటాయి. మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి, చెప్పేటప్పుడు. నెక్స్ట్, మీ ఫ్యామిలీలోనైనా ఫ్యామిలీ రిఫ్యూజల్ ఆఫ్ వీసా అంటే ప్రీవియస్గా మీరు ఎప్పుడైనా వీసా అప్లై చేసుకున్నారా, మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా వీసా రిఫ్యూజల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. అప్పుడు మీరు ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వేరే సపోజ్ యూకే లేదా యూఎస్ఏ లేదా మీరు అప్లై చేసి ఉంటే దాని గురించి చెప్పండి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ ఇట్లా ప్లాన్ చేశాను, బట్ నా వీసా రిజెక్ట్ అయిందో లేదో. ఇన్ కేస్ మీరు చేయకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ వీసా రిఫ్యూజల్ హిస్టరీ అని చెప్పేస్తే అయిపోతుంది. నెక్స్ట్, స్పాన్సర్స్. ఇందాక చెప్పినా కదా స్పాన్సర్స్ ఎవరు చేస్తున్నారు అనేది. మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ స్పాన్సరింగ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ 40 lakhs ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్. నేనైతే ఎస్ బ్యాంక్ నుండి తీసుకున్నాను. మీకు బ్యాంక్ లోన్ గురించి కావాలనుకుంటే నేను ఒక డీటెయిల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకసారి కావాలంటే అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ సింపుల్గా మన స్టూడెంట్ వీసా సబ్ క్లాస్ అనేది అడుగుతారు. చాలామందికి సబ్ క్లాస్ అనేది తెలియదు. క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వేరే కంట్రీకి వెళ్తున్నామంటే వీసా సబ్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫర్ ఆస్ట్రేలియా అవర్ సబ్ క్లాస్ ఈజ్ 500 సబ్ క్లాస్. అండ్ అబౌట్ లివింగ్ ఎక్స్పెన్సెస్, అండ్ మనకు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా అడుగుతారు. ఇప్పటికైతే మేము అప్లై చేసినప్పుడైతే మా కౌన్సిలర్ మాకు $29,190 లివింగ్ ఎక్స్పెన్స్ చెప్పింది. అది అప్రాక్సిమేట్లీగా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 15 to 16 lakhs వరకు ఉండొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనకు కండిషన్స్ ఫర్ స్టూడెంట్ వీసా. అంటే మన స్టూడెంట్ వీసా పైన ఎలాంటి కండిషన్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా మనం చెప్పాలి. యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనకు 24 hours లిమిట్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడైతే ఉంటున్నామో యూనివర్సిటీకి అడ్రస్ అనేది ఇన్ఫామ్ చేయాలి. అండ్ మనం స్టూడెంట్ హెల్త్ కవర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే, మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే హెల్త్ కవర్ ద్వారా మనం కవర్ చేసుకొని మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు దాని ద్వారా. అండ్ మనకు లివింగ్ కాస్ట్ దాకా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. ఇక్కడ ఎట్లా అంటే చెప్పేటప్పుడు మాత్రం మనం 29,070 అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మనం అక్కడ పోయిన తర్వాత లివింగ్ కాస్ట్ వేరీస్ అవ్వచ్చు, దాని పైన చెప్తే ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీరు చెప్పడం మాత్రం పర్ఫెక్ట్గా చెప్పండి. 29,017 ఆస్ట్రేలియన్ డాలర్స్. అది మేము అప్లై చేసినప్పటికీ మీరు చేసేవారికి మరి వేరేస్ అయితే దాని గురించి మీరు చేంజ్ చేసుకుంటే మీ కౌన్సిలర్తో ఇన్ఫామ్ చేసుకొని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ మనకి ఇంకా మరి రీఫండ్ పాలసీ. ఇన్ కేస్ ఏమైనా మీరు రిజెక్షన్ అయిపోతే దాని గురించి రీఫండ్ పాలసీ ఉంటుంది. అది కూడా క్లియర్గా మీరు ఒకసారి తెలుసుకోండి. ప్రతి దాంట్లో రీఫండ్ పాలసీ అనే ఉంటుంది. ఇన్ కేస్ రిజెక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా రీఫండ్ ఏమైనా రావాలని దానికి తెలుసుకోండి. నెక్స్ట్, వై డూ యూ వాంట్ టు గ్రాంట్ స్టూడెంట్ వీసా. అయితే వాడు నీకే ఎందుకు రావాలి స్టూడెంట్ వీసా, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే క్లియర్గా నీ గురించి ఎవరి డీటెయిల్ చెప్పాలి. నేను ఇంటర్నేషనల్ స్టూడెంటు, ఇలా ఇక్కడ నేను మాస్టర్స్ చేశాను, ఇక్కడ పోతే నాకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు, నాకు ఫ్యూచర్లో దీనిపైన స్కోప్ ఉంది అని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు. అలా నీకు వాడు ఇన్ కేస్ అడగచ్చు, ఈ క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ నువ్వు ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఇలా మనకు SSVF ఇంటర్వ్యూ అనేది యూనివర్సిటీ నుండి ఎవరో ఒకరు మనకు తీసుకుంటారు. మరీ టఫ్ ఏమి ఉండదు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో SSVF ఇంటర్వ్యూ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అసలు ఎలా అయింది, ఎలా నేను రెస్పాండ్ అయ్యాను, నా వీడియో ఉందేమో నేను చూసి ఉంటే ఆ వీడియో కూడా నేను ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.